నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జన ప్రవాహం నడుమ అన్నవరం గిరి ప్రదక్షిణ ఏర్పాట్లు, పేషన్న భక్తులు. అనకాపల్లిలో ఏపీ ఈపీడీసీఎల్ సర్కిల్ కు కొత్త భవనం శంకుస్థాపన చేసిన విద్యుత్ మంత్రి రవికుమార్. జిల్లాల్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి, ఊరూరా రన్ ఫర్ యూనిటీ. దేవాలయాల్లో కార్తీక పౌర్ణమి శోభ, రత్నగిరికి పోటెత్తిన భక్తజనం. కోబ్రా ఆయుర్వేదిక్ పెయిన్ ఆయిల్ మోకాలు నొప్పి, నడుం నొప్పి, సయాటికా, స్పాండిలైటిస్, తలనొప్పి, జలుబు, చికెన్ గున్యా, కీళ్ల నొప్పులు, ఋతుశూల వగైరా బాధల తక్షణ ఉపశమనానికి కోబ్రా ఆయుర్వేదిక్ పెయిన్ ఆయిల్. నచ్చకపోతే 5 రోజుల్లో వాపస్ చేయండి. అన్ని మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్ లో లభించును. అందుబాటులో లేని వారికి పోస్ట్ ద్వారా పంపబడును. ఏరియాల వారీగా డీలర్స్ కావలెను. గిరి ప్రదక్షిణ జనహోరును తలపించింది. కార్తీక పౌర్ణమి నాడు ఏటేటా జరిగే రత్నగిరి గిరి ప్రదక్షిణ అశేష జనవాహిని నడుమ ప్రారంభమైంది. తొలుత కొండపై నుంచి స్వామి అమ్మవార్లను మంగళ వాయిద్యాల నడుమ కొండ దిగువను ఉన్న తొలిపాంచ వద్దకు ఊరేగింపుతో తోడ్కొని వచ్చారు. అక్కడ ఆలయ చైర్మన్ ఐవి రోహిత్, ఈవో వీర్ల సుబ్బారావు స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం సుగంధ పుష్పాలతో అలంకరించిన రథంపై ఉభయ దేవేర్లను ప్రతిష్ఠించిన తరువాత గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. 9 కిలోమీటర్ల చుట్టూ కొనసాగిన గిరి ప్రదక్షిణ అడుగడుగున అన్నవరం ఈవో సుబ్బారావు భక్తులకు సకల ఏర్పాట్లు చేశారు. గిరి ప్రదక్షిణకు వచ్చిన భక్తులతో అన్నవరం ప్రధాన రహదారుల జన ప్రవాహాన్ని తలపించాయి. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. మాది కోటనందూరు మండలం, కోటనందూరు గ్రామం. మేము ప్రతి సంవత్సరం కూడా కార్తీక పౌర్ణమికి శ్రీ అన్నవరం సత్యదేవ గిరిప్రదర్శనకి వస్తూ ఉంటాం. చాలా గొప్పగా, చాలా రంగరంగ వైభవంగా జరుగుతుంది. సత్యదేవ రథ గిరి ప్రదక్షిణలో పాల్పంచుకోవడంలో ఆ భగవంతుడు మా కుటుంబాలకి, మాకు అండగా నిలబడతాడని కోరి ప్రార్థిస్తున్నాం. అరుణాచల్ సార్ నమస్తే అండి. మేము రాజమండ్రి నుంచి వచ్చాం. రెగ్యులర్ గా ప్రతి నెల కూడా పౌర్ణమికి కూడా మేము అరుణాచల్ వెళ్ళి గిరి ప్రదక్షిణ చేస్తాం. ఈసారి స్వామివారు గిరి ప్రదక్షిణ చేయాలని చెప్పి అన్నవరం రావడం జరిగింది. స్వామి కృపతో వారి ఆశీస్సులతో గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయండి. ఇక్కడ ఫుడ్ అన్ని బాగున్నాయండి. భద్రతా భాగాలు ఏమైనా లోపాలు ఉన్నాయి? ఏమీ లేవండి. ఇది 2 సంవత్సరాల నుంచి వస్తున్నాం. ఇదే సంవత్సరం వచ్చాయండి. రాజబాగ్ నుంచి అండి. బాగుందండి. నా పేరు మంగమ్మ. గిరి ప్రదర్శన బాగా జరుగుతుంది. ఉదయం నుంచి జరుగుతుంది. సౌకర్యాలు అంతా బాగుంది. ఎక్కడికెక్కడ భోజనాలు అన్ని సదుపాయాలు బాగా చేశారు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? మేము గత మాకు పెళ్ళైన 30 ఏళ్ళ నుంచి వస్తున్నాం. ప్రతి సంవత్సరం పౌర్ణమికి వస్తున్నాం. బాగుంటుంది. మేము తుని నుంచి వస్తున్నామండి. ప్రతి సంవత్సరం కూడా గిరి ప్రదక్షిణకి వస్తుంటాం. సత్యనారాయణ స్వామి దర్శించుకుని గిరి ప్రదక్షిణ చేసుకుని వస్తుంటాం. పైన కూడా ఏర్పాట్లు చాలా చక్కగా చేస్తున్నారు. అన్ని బాగా ఉన్నాయి. పులిహార అన్ని కూడా చాలా బాగా పడుతున్నారు. అన్ని కూడా ప్రసాదాలు కూడా చాలా చక్కగా చేస్తున్నారు. చాలా బాగుందండి. చాలా దాదాపు 5 సంవత్సరాల నుంచి వస్తున్నామండి. ఇక్కడికి
ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాము. లోటుపాట్లు ఏం కనబడలేదు, చాలా బాగుంది. పైన కూడా చాలా ఏర్పాట్లు చక్కగా చేశారు, అన్ని విధాలు బాగుందండి. టెంపుల్ గురించి ఏమైనా చెప్పగలరా? టెంపుల్ గురించి మనకు అంతగా తెలియదు కానీ నిజంగా దైవగల దేవుడు అని చెప్పేసి అందరికీ తెలుసు. చాలా చక్కగా అందరికి కూడా ఏర్పాటు బాగా చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఆధునిక యుగంలో వేగవంతమైన జీవనశైలి కారణంగా ప్రజలు, ముఖ్యంగా యువత పుస్తక పఠనానికి దూరం అవుతున్నారని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆవేదన వ్యక్తం చేశారు. అనకాపల్లిలో ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ, ప్రస్తుతం అందరూ బిజీ లైఫ్ అంటూ గడుపుతున్నారు. కనీసం సొంత కుటుంబ సభ్యులతో, పిల్లలతో మాట్లాడటానికి కూడా సమయం దొరకడం లేదు. కానీ తీరా చూస్తే అంత బిజీగా ఉన్న అసలు పనేమీ ఉండదు అని ఆయన చమత్కరించారు. పూర్వం రోజుల్లో తల్లులు పిల్లలకు అన్నం తినిపించడానికి చందమామను చూపిస్తే నేటి తరం తల్లులు సెల్ ఫోన్ చూపిస్తూ తినిపిస్తున్నారని ఆయన ప్రస్తుత పరిస్థితిని వివరించారు. ఈ సెల్ ఫోన్ సంస్కృతి వల్ల నేటి యువత లోక జ్ఞానం కొరవడుతోందని అన్నారు. అనకాపల్లి ప్రాంత ప్రజలు, విద్యార్థులు, యువత ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పుస్తకాలు చదివి జ్ఞానాన్ని పెంచుకోవాలని, తద్వారా సమాజానికి, దేశానికి ఉపయోగపడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీలా గోవిందమల్ల, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఇవాళ మన అనకాపల్లిలో ముఖ్యమైనటువంటి పట్టణంలో ఈ పుస్తకాల ఎగ్జిబిషన్ అన్నది ప్రారంభించడానికి నన్ను ఆహ్వానించారు. నాకు ఇంతకుముందు కూడా అలవాటు ఉంది పుస్తకాలు చదవడం. అది ఆ ఇంట్రెస్ట్ మీద నేను రావడం జరిగింది. బుక్ కలెక్షన్ చూస్తే చాలా బ్రహ్మాండంగా ఉంది. లోపల అన్ని రకాల పుస్తకాలు ఉన్నాయి. ఇక్కడ చాలా మంది పెద్దలు ఇచ్చిన సందేశాలు ఉన్నాయి, వారు చెప్తున్న సూక్తులు ఉన్నాయి, వాళ్ళ చలోక్తులు ఉన్నాయి, పురాణాలు ఉన్నాయి. ఈ పుస్తకాలన్నీ కూడా చాలా బ్రహ్మాండమైన పుస్తకాలు. ఈ పుస్తకాలు చదవడం ఒక అలవాటు, ఒక మంచి అలవాటు. పూర్వం రాను రాను మనందరికీ బిజీ లైఫ్ అయిపోయింది. ఖాళీ టైమే లేదు మనకి. పిల్లలతో మాట్లాడడానికి టైం లేదు, భార్యతో సరదాగా మాట్లాడడానికి టైం లేదు. అంతా బిజీ 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 అని చూస్తే పని లేదు. అంత బిజీగా ఉన్నారు బాబు, ఏం పని రాబడి చూస్తే మళ్ళీ పని ఉండదు. అటువంటి ప్రపంచంలో మనం ఉన్నాం. అంత ఫాస్ట్ లైఫ్ అంచేత మన కుర్రవాళ్ళకి పూర్వం పెద్దలుగా ఉన్న నాలెడ్జ్ మన కుర్రవాళ్ళకి లేదు. ఇప్పుడు మన కుర్రవాళ్ళకి ఉన్నదంతా అంతా బుక్కిష్ నాలెడ్జ్, కంఠస్థ పెట్టడం, లోక జ్ఞానం లేదు. పూర్వం పెద్దల తాలూకు అవగాహన పెద్దల మీద ఎవరికి తెలీదు. ఇవాళ మన ఉత్తరాంధ్రలో ఇదంతా ఉత్తరాంధ్ర, మనం ఎక్కడికి వెళ్ళొద్దు. మన ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి పెద్దలందరూ వీళ్ళందరూ సుమారు ఇప్పుడు చూస్తే 40 మంది ఉన్నారండి. మరి ఎక్కడికో వెళ్ళవలసిన, ఏ దేశం వెళ్ళవలసిన, ఎక్కడికి మన ఉత్తరాంధ్రలో ఉన్న 40 మంది. ఎలాంటి వాళ్ళు ఉన్నారండి? కోడి రామూర్తి గారు, అతను చరిత్ర, సిరివేన్ల సీతారామ శాస్త్రి గారు, ఇలాంటి పెద్దలు ఎంతమంది అండి. ఆదిభట్ల నారాయణ దాస్ గారు, ఇడుగు రామూర్తి గారు, గురజాడ అప్పారావు గారు, ఇటువంటి పెద్దలు ఎంతమంది ఉన్నారండి. వీళ్ళ గురించి, వీళ్ళ చరిత్ర గురించి, వీళ్ళ తాలూకు చేసినటువంటి కార్యక్రమాల గురించి ఈనాటి పిల్లల్లో, యూత్లో ఎంతమందికి తెలుసండి? నాకు తెలిసి 60% కూడా తెలియదు. 40% కూడా ఎక్కువ అనుకుంటున్నాను నేను. అంత బిజీ లైఫ్ కదా, సెల్ ఫోన్ తప్పించి ఏమి ఉండవు. పూర్వం చిన్నపిల్లలకి భోజనం పెట్టినట్టు తినకపోతే బాబు చందమావరా చందమావరా అని అమ్మ చూపించేది. ఈవేళ తినకపోతే సెల్ ఫోన్ చూపిస్తున్నారు. అనకాపల్లి పట్టణంలో 5.50 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఏపీ ఈపీడీసీఎల్ అనకాపల్లి సర్కిల్ పర్యవేక్షక ఇంజనీర్ కార్యాలయ భవన సముదాయానికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ శంకుస్థాపన చేశారు. ముందుగా రవికుమార్ ఉత్తరాంధ్ర ఎలవేల్పు అనకాపల్లి నూకాలమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా పారదర్శకంగా అనకాపల్లి శ్రీ సాయి కృష్ణ ఎంటర్ప్రైజెస్ ద్వారా స్లిప్ట్ G+2 భవనాన్ని
5.50 కోట్ల రూపాయలతో నిర్మించబోయే ఏపీ ఈపీడీసీఎల్ సర్కిల్ కార్యాలయ భవన సముదాయానికి విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవిశంకర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, శాసన సభ్యులు కొణతాల రామకృష్ణ, బండారు సత్యనారాయణమూర్తి, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి, ఏపీయూఎఫ్ఐడీసీ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, గవర కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర, డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ, మాజీ శాసన మండలి సభ్యులు బుద్ధ నాగజగదీష్, కూటమి పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులకు అదంబారం పడకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి విద్యుత్ ఛార్జీలు ఈ 5 సంవత్సరాలు పెంచకూడదనేటువంటి నిర్ణయం తీసుకోవటం హర్షించదగినటువంటి విషయం. గత ప్రభుత్వంలో 9 పర్యాయాలు విద్యుత్ ఛార్జీలు పెంచారు. పెంచడమే కాకుండా ఆ పాపాలు ఇప్పటికీ కూడా వెంటాడుతూ ఉన్నాయి. మొన్ననే ఈఆర్సీ బోర్డులో పెట్టినప్పుడు మొదట వాళ్ళు ఏదైతే విద్యుత్ ప్రైవేట్ గా కొనుగోలు చేసి మీకు ఏవైతే పీపీఏ అగ్రిమెంట్స్ రద్దు చేశారో, రద్దు చేసి కొత్తగా విద్యుత్ కొనడం ఎక్కువ ఖరీదుతో కొనడం వల్ల ఆ భారం ప్రజల మీద మిచ్చిపడుతుండేది. ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా 6,000 కోట్ల రూపాయలు అటువంటి భారం పడ్డది. దాని తర్వాత మొన్ననే 3 మాసాలు దిగున మళ్ళీ 12,000 కోట్ల రూపాయలతో ఈఆర్సీకి వెళ్ళినప్పుడు ఆ 12,600 కోట్ల రూపాయలు గవర్నమెంటే భరించే విధంగా ప్రజల మీద అదనపు భారం వేయకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే కాకుండా ఈ మధ్యనే మీకు ఏవైతే విద్యుత్ కొనుగోలులో వారు దూరదృష్టి ఆలోచించి చాకచక్యంగా మంచి రేటుతో విద్యుత్ కొనుగోలు చేయటం వల్ల ఆదా వచ్చి మనం తగ్గించకూడదు జరిగింది. మొన్నైతే సుమారు 800 కోట్ల రూపాయలు విలువ చేసే రేట్లు తగ్గించడం జరిగింది. ప్రజలకి రిఫండ్ ఇస్తున్నారు. అది బహుశా ఈ రాష్ట్ర చరిత్రలో గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమం జరగలేదు. అంటే 12,600 కోట్ల రూపాయలు రాష్ట్రం భరించడం కాకుండా ఈ 800 కోట్ల రూపాయలు రిఫండ్ ఇచ్చే కార్యక్రమం రాష్ట్రంలో జరుగుతుంది. భవిష్యత్తులో కూడా విద్యుత్ ఛార్జీలు పెంచే అవకాశం ఏమాత్రం కూడా లేదని స్పష్టంగా తెలియపరిచారు. విద్యుత్ సంస్కరణలు తీసుకొని వచ్చి సంస్కరణల ద్వారా తక్కువ ధరకి నాణ్యమైన విద్యుత్తు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ముఖ్యంగా మన జిల్లాలో ఎక్కువ పారిశ్రామికీకరణ జరగడానికి కావాల్సినటువంటి అవకాశాలు ఎక్కువ జరుగుతున్నాయి. కాబట్టి ఒకవైపు మీకు 1,33,000 కోట్ల రూపాయలతో గూగుల్ వస్తుంది. వాళ్ళు కూడా సుమారు 4,000 మెగావాట్లు విద్యుత్ కావాలి. అది కూడా అది మీకు ప్రకృతికి అనుకూలంగా ఉండేటువంటి విద్యుత్ తీసుకురావాలనే ఆలోచనతోనే గూగుల్ కూడా ఉంది. 80% అన్నది బాగా మీకు పర్యావరణానికి అనుకూలంగా ఉన్న విద్యుత్ వాడాలని. అదేవిధంగా ఆర్సిలార్ మెటల్ వస్తుంది, పెద్ద ఐరన్ పరిశ్రమ, స్టీల్ పరిశ్రమ. అది కూడా 1,60,000 కోట్ల రూపాయలతో 2 దశల్లో వస్తుంది. వాటికి కావాల్సిన విద్యుత్ వినియోగానికి అదనంగా 133 kV ట్రాన్స్ఫార్మర్లు కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇంకా అదనపు లోడ్ వస్తుంది. కాబట్టి దానికి సరిపడగా చేసుకురావాలనే ఉద్దేశంతోనే మంత్రి గారు పర్యటన పెట్టుకోవటం. ఈ రోజు కొన్ని సబ్స్టేషన్లు ఇనాగ్రేషన్ కూడా చేశారు. మన అనకాపల్లిలో ఒక 133 kV రావడంతో పాటు మనం కసింకోట, అనకాపల్లిలో అదనంగా 11 kV సబ్స్టేషన్ కూడా పెట్టాలి. లో వోల్టేజ్ సమస్య శాశ్వతంగా పరిష్కారం చేసే విధంగా భవిష్యత్తులో పెరిగే విద్యుత్ వినియోగానికి అనుగుణంగా కెపాసిటీ పెంచాలనేటువంటి ఆలోచనతోనే ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మొన్ననే ముఖ్యమంత్రి గారు చర్చల ద్వారా ఇండిజా ఏదైతే మనకి విశాఖపట్నంలో 1000 మెగావాట్లతో 1,200 మెగావాట్ల కూడా ఉందో విద్యుత్ ఉత్పాదన కేంద్రం, దానికి మరొక 1,600 మెగావాట్లు అదనంగా కలపడానికి వారు కూడా అంగీకరించడం జరిగింది. దానివల్ల అదనపు విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. మనకి కొత్తగా జిల్లా అయింది కాబట్టి ఈ జిల్లా కేంద్రంలో కేంద్ర పరిపాలనా భవనం ఉండాలి. కాబట్టి ఇప్పుడున్న భవనం సరిపోవట్లేదని 5,5 కోట్ల రూపాయలతో ఒక భవనాన్ని మంజూరు చేయించడం జరిగింది. ఆ భవనానికి ఈ రోజు గౌరవ మంత్రి గారు గొట్టిపాటి రవి గారు చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం పంచదార్ల గ్రామంలో గల శ్రీ ఉమా ధర్మలింగేశ్వర స్వామి వారి గిరి ప్రదక్షిణ భక్తుల కోలాహలం నడుమ ప్రశాంతంగా ముగిసింది. గిరి ప్రదక్షిణను యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, రాష్ట్ర రహదారులు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ప్రకట నాగేశ్వరరావు ప్రారంభించారు. ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ మాట్లాడుతూ గిరి ప్రదక్షిణ రాంబిల్లి, మునగపాక,
అచ్యుతాపురం మండలాల్లో 26 గ్రామాలున్నాయి. పర్వతం చుట్టూ 31 కిలోమీటర్ల దూరం గిరి ప్రదక్షిణ సాగుతుందన్నారు. గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారన్నారు. గిరి ప్రదక్షిణం కారణంగా ట్రాఫిక్ నియంత్రణతో పాటు ప్రమాదాలు జరగకుండా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, యువకులు, భక్తుల కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. माधवाय स्वाहा आज्ञाय स्वाहा नारायणाय स्वाहा माधवाय स्वाहा आज्ञाय स्वाहा नारायणाय स्वाहा माधवाय स्वाहा आज्ञाय स्वाहा कार्तिक मासे शुक्ल पक्षे पावनं ध्यायाम वासरः ओम नमः शिवाय ओम नमः शिवाय అనకాపల్లి మండలం సత్యనారాయణపురం గ్రామంలో సుమారు 200 ఏళ్లు చరిత్రగాంచిన శ్రీ రమాసమేత శ్రీ 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 సత్యనారాయణ స్వామి కొండ చుట్టూ 5 కిలోమీటర్లు గిరి ప్రదర్శన జరిగింది. శారదానగర్ మెయిన్ రోడ్లో ఆలయం ప్రధాన ద్వారం దగ్గర నుంచి గిరి ప్రదర్శన కోసం ఏర్పాటు చేసిన సత్యనారాయణ స్వామి వారి ఉత్సవ మూర్తుల రథం ఆలయ చైర్మన్ అప్పికొండ గణేష్ ఈవో సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో చైర్మన్ గణేష్, ధర్మకర్త పప్పల ఛాయలత రామకృష్ణ, జనసేన నాయకులు జ్యోతుల గణేష్, ధర్మకర్తలు పొలమరశెట్టి నూకరాజు, కుక్కల సత్యవతి, ముత్యాల అప్పారావు, కాదులూరి నాగు, వేప రాంబాబు, కప్పిరి స్వాతి, తాతారావు, పంచదారల లలిత, సంజీవి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ ముందుగా మా యొక్క నమస్కారాలు. ఈరోజు అనకాపల్లిలో చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఈరోజు గిరిపై గిరి ప్రదక్షిణని చేయడం ఇది మొదటిసారి. ఈ సంవత్సరం గౌరవ శాసనసభ్యులు శ్రీ కొనతాల రామకృష్ణ గారు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారు, టీడీపీ ఇన్ఛార్జ్ పీలాగోవింద్ సత్యనారాయణ గారు, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అన్నయ్య భీమరశెట్టి రామ్కి గారు, వీరి యొక్క ముఖ్య ప్రోత్సాహంతో ఈరోజు అంగరంగ వైభవంగా ఈరోజు మన సత్యనారాయణపురం పురవీధుల్లో సుమారు 5 కిలోమీటర్ల మేర భక్తులతో స్వామివారి రథయాత్ర చాలా ఆనందంగా కోలాహలంగా జరిగింది. దీనికి సహకరించిన భక్తులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఇక్కడ పెద్దలు కూడా గ్రామ పెద్దలు అవనియండి, కొత్తూరు పంచాయతీకి సంబంధించి, సత్యనారాయణపురం పంచాయతీకి సంబంధించి, రామాపురం కానీ, కోండ్రం కానీ, అలా చుట్టుపక్కల విలేజ్లు ఉన్నటువంటి అన్ని విలేజ్ల నుంచి కూడా పెద్దల యొక్క పూర్తి సహాయ సహకారాలు స్వామివారికి అందించారు. వారికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మాకన్నిటికీ కూడా తోడ్పడినటువంటి భక్తులు కూడా చాలా ఆనందంగా రథాన్ని అయితే లాగడం కానీ, ఉత్సాహంగా నడవడం కానీ, ఎక్కడా కూడా స్వామివారిని రథాన్ని నిలపకుండా ఇంత గిరి ప్రదర్శనని జయప్రదం చేసిన భక్తులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా మాకు ఎంత సహాయ సహకారాలు అందించిన మీడియా మిత్రులందరూ కూడా చేతులెత్తి నమస్కారాలు. మీడియా మిత్రులందరికీ కూడా
ప్రత్యేక ధన్యవాదాలండి మా పాలక మండలి తరఫున. సుమారు 150 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి స్వయంభుగా వెలిసినటువంటి శ్రీ సత్యనారాయణ స్వామి దినదిన అభివృద్ధి చెందుతూ ఈరోజు ఈ గిరి ప్రదక్షిణ అనేది మా పాలక మండలి సభ్యత్వంలో మన అప్పగండ గణేష్ గారి యొక్క ఆధ్వర్యంలో మన రామకృష్ణ గారి యొక్క ఆశీస్సులతోనూ, అదేవిధంగా మన ఎంపీ సీఎం రమేష్ గారి యొక్క ఆశీస్సులతోనూ, అదేవిధంగా బేలా గోవింద్ సత్యనారాయణ గారి యొక్క ఆశీస్సులతోనూ, అదేవిధంగా మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ జనసేన మన రామ్కి అన్న గారి యొక్క ఆశీస్సులతోనూ దిగ్విజయంగా జరిగిందండి. మరి ఇలాంటి ఈ యొక్క కొండకి పూర్వవైపు అంటే ఇది సత్యనారాయణ స్వామి టెంపుల్ అన్నవరం కంట ముందు వెలిసినటువంటి స్వయంభు టెంపుల్ అండి. దీనికి అంత ప్రత్యేకమైనటువంటి పరిపూర్ణత ఉన్నది. అంత మహిమగలటువంటి దేవుడు యొక్క సేవ మా పాలక మండలి మన అప్పకండ గణేష్ గారి యొక్క చైర్మన్ యొక్క ఆధ్వర్యంలో మేమందరం కూడా పనిచేయడం మాకు నిజంగా అత్యంత సంతోషకరంగా ఉంది. అదేవిధంగా మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించినటువంటి మన గ్రామ కూటమి నాయకులు అవ్వచ్చు, అదేవిధంగా గ్రామ పెద్దలు, ఇక్కడ ఇచ్చేసినటువంటి భక్తులు, అదేవిధంగా ఇక్కడ మీడియా సంబంధించినటువంటి వాళ్ళందరికీ, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. మరి రానున్న రోజుల్లో కూడా ఆ యొక్క రామకృష్ణ గారి యొక్క ఆశీస్సులతో, ఎంపీ రమేష్ గారి యొక్క ఆశీస్సులతో, జనసేన మన రామ్కి గారి యొక్క ఆశీస్సులతోనూ, పేలా గోవింద్ సత్యనారాయణ గారి యొక్క ఆశీస్సులతో ఈ కొండకి కూడా ఒక సరైనటువంటి రోడ్డు మార్గాన్ని కూడా ఏర్పాటు చేయడానికి అప్పగొండ గణేష్ గారి యొక్క నాయకత్వంలో మేమందరం కూడా పనిచేయడానికి చాలా సంతోషంగా ఉన్నామండి. ప్రత్యేక ధన్యవాదాలు మీరు అందరికీ కూడా. నమస్కారం. ఈరోజు ఇక్కడ 150 సంవత్సరాల క్రితం స్వయంభూగా వెలిసిన శ్రీ సత్యనారాయణ స్వామి వారి మహోత్సవాలు ప్రతి సంవత్సరం గణనీయంగా జరుగుతున్నాయి. కాకపోతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంతాల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో, అలాగే చైర్మన్ అప్పకొండ గణేష్ గారి ఆధ్వర్యంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం గిరి ప్రదర్శన కార్యక్రమాన్ని చాలా అత్యంత వైభవంగా జరిపించారు. మేమైతే ఇంత జనాభా పిఠాపురం శ్రీ వేణుగోపాల స్వామి వారి వార్షిక కళ్యాణ వేడుకలు సందర్భంగా ఆలయం వద్ద స్వామి అమ్మవార్లకు విశేష అర్చనలు జరిగాయి. అనంతరం రాత్రి ఈ ఆలయం వద్ద నుండి రథోత్సవ కార్యక్రమం వైభవంగా సాగింది. సినిమా సెంటర్ చిన్న బజారు మీదుగా తిరిగి ఆలయం వరకు ఈ రథోత్సవం కొనసాగింది. మహిళలు, భక్తులు పెద్ద ఎత్తున స్వామికి హారతులు అందించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి నున్నా శ్రీరాములు వేణుగోపాల స్వామి ఆలయ అభివృద్ధి సేవా సమితి సభ్యులు ప్రెసిడెంట్ చెరుకుపల్లి శ్రీనివాస్ భక్తులు రథోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అర్చకులు విజయ జనార్దనాచార్యులు పూజలు నిర్వహించగా సేవా సమితి సభ్యులు శ్రీ రామ్మోహన్ పైండ, రమా భాస్కర్ రావు, అప్పలరాజు గారికి స్థానిక విద్యాగణపతి నవరాత్రి బృందం సభ్యులు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలోని అసకపల్లి లంకలపాలెం రోడ్డును పరిశీలించిన ఆర్ఎన్బి చీఫ్ ఇంజనీర్ విజయశ్రీ పరిశీలించారు. గత 7 ఏళ్లుగా ఎలాంటి అభివృద్ధికి నోచుకొని అసకపల్లి అలాగే లంకలపాలెం రోడ్డు పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ చీఫ్ ఇంజనీర్ విజయశ్రీ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పైడివాడ అగ్రహారం ఎంపీటీసీ సభ్యుడు సీరం అప్పలరాజు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు అక్కిరెడ్డి రామలక్ష్మి, దుర్గి నాయుడులు చీఫ్ ఇంజనీర్ విజయశ్రీకి పరిస్థితిని వివరించారు. ఈ పర్యటనలో చీఫ్ ఇంజనీర్ విజయశ్రీతో పాటు ఉమ్మడి విశాఖ జిల్లా ఆర్ఎన్బి సూపరింటెండెంట్ ఇంజనీర్ సుధాకర్, ఈఈ సాంబశివరావు, డిప్యూటీ ఈ విద్యాసాగర్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. రవీంద్ర గారు ఆల్రెడీ లెక్చర్ కూడా కట్టించారు.
అధికార పార్టీలో చాలా గవర్నమెంట్ పరిస్థితి అదే మీరు అంటే మనం అనుకునేది మొత్తం లెంత్ రోజులు హ్యాంగ్ అయిపోతుంది తీరా మైసూర్. అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం ఉత్సాహభరితంగా జరిగింది. అందులో భాగంగా అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణంలో ఈ సందర్భంగా సర్దార్ పేరిట ఏకతా యాత్ర పేరుతో రన్ ఫర్ యూనిటీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ డాక్టర్ సీఎం రమేష్, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, ఎస్పీ తూహిన్ సిన్హా, ఆర్డీఓ ఆయేష్ తదితర అధికారులు హాజరయ్యారు. ముందుగా ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి జెండా ఊపి ర్యాలీని ఎంపీ సీఎం రమేష్ ప్రారంభించారు. ఈ ర్యాలీ శారదా నది బ్రిడ్జ్ నుంచి సూర్యనారాయణ స్వామి మందిరం వరకు సాగిన ఏకతా యాత్రలో వేలాది మంది విద్యార్థులు, యువత, స్వచ్ఛత సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. మన ప్రియతమ ప్రధానమంత్రి గారు యావత్ భారతదేశంలో అంతా కూడా ఈ కార్యక్రమాన్ని యూనిటీ రన్ కార్యక్రమంగా నామకరణం చేసి ప్రతి భారతదేశంలో పౌరుడు దీంట్లో పాల్గొనాలి. ఆయన చేసిన సేవలు భారతదేశానికి స్వాతంత్ర సమయంలో కానీ, దాని తర్వాత ఆయన ఉప ప్రధానిగా ఉండి మొట్టమొదట ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు ఉప ప్రధానిగా, కేంద్ర హోంశాఖ మంత్రిగా దేశానికి చేసిన సేవలు, ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు ఇవన్నీ కూడా ఎప్పటికీ మనం మర్చిపోకూడదు అనే ముఖ్య ఉద్దేశంతో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమాన్ని ఒక ప్రభుత్వ కార్యక్రమంగా చేపట్టి ప్రతి టౌన్లోనూ ఈ యూనిటీ రన్గా ఏర్పాటు చేసి ఆయన సేవలను ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలని చేయడం. అలాగే ఏదైతే ఆయన గుర్తింపుగా గుజరాత్లో ఒక 184 అడుగుల ఎత్తుతో యూనిటీ స్టాచ్యూ అని నామకరణం చేసి అది ఈరోజు పెద్ద టూరిజం స్పాట్గా తయారైంది. ఆయన చేసిన సేవలు కూడా గుర్తుపెట్టుకోవాలని ఈరోజు ఈ యూనిటీ రన్ చేసి ఎప్పుడు కూడా ఆయన భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు కూడా దేశానికి ఇచ్చేయాలని, అలాగే ఆ సందర్భంగా ఏదైతే ఈ కార్యక్రమంలో భారతదేశంలో తయారైన వస్తువులనే మనం వీలైన వాడికి ఉపయోగించాలి, అదన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. మన భారతదేశంలో ప్రతి ఒక్క వస్తువు కూడా తయారు చేసుకుని ఇక్కడ వస్తువులనే చేయాలని చెప్పేసి ఆయన దీని మేరకు పిలుపు ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమంలో ఈరోజు అందరూ పాల్గొనడం, మన కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ, బీలా గోవింద్ కానీ, పరమేశ్వర్ కానీ, రత్నాకర్ కానీ అందరూ పాల్గొని నాయకులు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. నమస్కారం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జన ప్రవాహం నడుమ అన్నవరం గిరి ప్రదక్షిణ ఏర్పాట్లు, బేషన్న భక్తులు. అనకాపల్లిలో ఏపీ ఈపీడీసీఎల్ సర్కిల్ కు కొత్త భవనం శంకుస్థాపన చేసిన విద్యుత్ మంత్రి రవికుమార్. జిల్లాల్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి, ఊరూరా రన్ ఫర్ యూనిటీ. దేవాలయాల్లో కార్తీక పౌర్ణమి శోభా, రత్నగిరికి పోటెత్తిన భక్తజనం.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వైన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.